దేశంలో ఉగ్రదాడి గురించి బయటకు వచ్చాక గుజరాత్ ఏటీఎస్ బృందాలు ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాక వారి టెర్రర్ మాడ్యూల్ ను దర్యాప్తు బృందాలు గ్రహించాక ఉగ్రవాదుల అసలు కుట్రను ముందుగానే ఐ న్యూస్ సమగ్రంగా చెప్పింది. ఇప్పుడు అదే దేశవ్యాప్తంగా అలారం మోగిస్తోంది. ఉగ్రవాదులు ఆముదాన్ని ఆయుధంగా చేసుకున్నారని గ్రహించిన వెంటనే రెసిన్ అనే ప్రమాదకర రసాయనంతో దాడి చేయడానికి ఉగ్రవాదులు కుట్ర చేసినట్టు దర్యాప్తు బృందాలు తెలుసుకున్నాయి. దీంతో అసలు రెసిన్ ఎలా తయారు చేస్తారు, దానివల్ల కలిగే ముప్పేంటి, ఉగ్రవాదుల లక్ష్యం ఏమై ఉండొచ్చని ఐ న్యూస్ ముందుగానే హెచ్చరించింది. ఇప్పుడు అదే విషయం క్రమంగా బయటకు వస్తోంది. పేలుడులు జరపాలంటే పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను సమకూర్చుకోవాలి. అదే ప్రమాదకర రసాయనాలు తయారు చేయాలంటే పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఇందుకు ఆముదాన్ని ఎంచుకున్నారు. ఆముదం గింజల నుంచి నూనె తీసాక కొంత పిప్పి వస్తుంది. ఆ పిప్పి నుంచి రెసిన్ తయారు చేస్తారు. ఇది మోస్ట్ డేంజరస్. ఐసిస్ ఉగ్రవాదులు మన దేశంలోని రద్దీ ఆలయాలను ఎంచుకున్నారు. ఇక్కడ తయారయ్యే ప్రసాదాల్లో రెసిన్ ను కలపాలన్నది ఉగ్రవాదుల కుట్ర. అలాగే కూరగాయల మార్కెట్లలో కూరగాయలకు ఇంజెక్షన్ల రూపంలో రెసిన్ ఎక్కించాలని ప్లాన్ వేశారు. అలాగే రద్దీ హోటళ్లలో తయారయ్యే ఆహార పదార్థాలలోనూ రెసిన్ కలిపితే అక్కడ టిఫిన్ భోజనం చేసిన వారి శరీరంలోకి ఈ విషయం వెళ్తుంది. అయితే ఇదే కాదు, తాగునీటి సరఫరా చేసే ట్యాంకుల్లోనూ రెసిన్ కలపాలన్నది ఉగ్రవాదుల కుట్రగా తెలుస్తోంది. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లక్కీగా గుజరాత్ ఏటీఎస్ పోలీసులకు చిక్కి మొత్తం కుట్ర బయటపడింది. ఈ దర్యాప్తులో ఆముదం నూనె ఎందుకు తీస్తున్నారో అర్థం చేసుకోవటానికి దర్యాప్తు బృందాలకు టైం పట్టింది. రసాయన శాస్త్రం తెలిసిన వారికి రెసిన్ ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. దేశం మొత్తం ఒక్కసారిగా ఈ సంఘటనతో ఉలిక్కిపడింది. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఓ డాక్టర్. 3 రోజులుగా హైదరాబాద్ లోని అతని ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. పలు కీలక విషయాలు తెలుసుకున్నారు. రాజేంద్ర నగర్ లో సయ్యద్ నివాసంలో 3 గంటల పాటు సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలు, రసాయనాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఫోర్త్ వ్యూ కాలనీలోని తన నివాసంలో 2-3 నెలల కిందట సయ్యద్ మిషన్ ఏర్పాటు చేసుకున్నట్లుగా సమాచారం అందింది. ఆముదం నూనె బిజినెస్ చేస్తున్నారని, చాలా లాభాలు ఉంటాయని ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. బిజినెస్ డీల్ ఉందంటూ పలుసార్లు గుజరాత్ వెళ్ళొచ్చాడు. ఇంట్లో వాళ్ళు నమ్మేందుకు ఆముదం, ప్యూర్ ఆయిల్ కు భారీ డిమాండ్ ఉందని పదే పదే చెప్పినట్టు చెబుతున్నారు. తన ఇంటినే ప్రయోగశాలగా మార్చివేసి ఆముదం గింజలను ప్రాసెస్ చేసి వాటి వ్యర్థాలతో ప్రమాదకర రెసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేస్తున్నారు. టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ తో పాటు పలు సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించి ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు, డాక్యుమెంట్స్ సయ్యద్ షేర్ చేస్తూ ఉండేవాడని గుర్తించారు.
బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఇప్పుడు యావత్ భారతదేశంలో ఉలిక్కిపడే సంఘటన ఈ ఆపరేషన్ ఆముదంకి సంబంధించి దర్యాప్తు సంస్థలు అయితే వెలుగులోకి తీసుకువచ్చాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఇప్పుడు ఆపరేషన్ ఆముదం ఇప్పుడు ఉగ్ర దాడి మరో విధంగా మన దేశం మీద అటాక్ చేయడానికి అయితే ఉగ్రవాదులు అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి దర్యాప్తు సంస్థలు అయితే ఈ మధ్య నిఘా వేసి తెలుసుకున్నాయి. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయి సుధా, గుడ్ మార్నింగ్. ఢిల్లీని ఒక్కసారిగా షేక్ చేసింది. ఢిల్లీ కాదు, ఒక భారతదేశాన్ని ఒక్కసారిగా అలజడి సృష్టించింది. ఢిల్లీలో జరిగినటువంటి లాల్ ఖిలా, ఎర్రకోట ముందు జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్. సో దీని వెనకాల చాలా కుట్రపూరితంగా ఒక బయోకెమికల్ వార్ కి ఉగ్రవాదులు కుట్ర పడింది స్పష్టంగా కనిపిస్తోంది. సో అటు ATS యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముందు నుంచి, అంటే ఎప్పుడైతే కాశ్మీర్ లో నవంబర్ 2వ తారీఖు రోజు వెలిసినటువంటి పోస్టర్లు, ఉగ్రవాదులంతా ఒక ర్యాలీగా రావాలన్నటువంటి పోస్టర్లు వెలిసినటువంటి తర్వాత డాక్టర్ ఆదిల్ ఆ పోస్టర్లు అంటించడం జరిగింది. అదే డాక్టర్ ని పోలీసులు పట్టుకున్నారు. అంటే చాలా తెలివిగా, చాలా పర్ఫెక్ట్ గా వెళ్ళి పట్టుకున్నారు. ఆదిల్ ఒక్కరిని టచ్ చేస్తే వన్ బై వన్ చాలా పెద్ద నెట్వర్కే కదిలింది. డాక్టర్ షాహీన్ వరకు కూడా ఇంకా కొంతమందిని దీంట్లో అరెస్ట్ చేశారు. ఇప్పటికీ 12 మందికి పైగా అరెస్ట్ చేశారు. ఇంకా చాలా మందిని కూడా అనుమానస్తులను ఒక 40 మందిని వరకు కూడా అదుపులోకి తీసుకున్నారు. అటు డాక్టర్ ఉమర్ ఉగ్రవాది దీని కుట్ర పని, అంటే ఒక పానిక్ బ్లాస్ట్ చేసింది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎట్లాగో దొరికిపోతాం, అందరు దొరికిపోతారు అన్నటువంటి ఉద్దేశంతో ఒక పానిక్ బ్లాస్ట్ కి పాల్పడ్డారు. అయితే ఇది గతంలో జరిగినటువంటి బాంబు దాడులకు, ఉగ్ర దాడులకు భిన్నంగా ఒక కెమికల్ రియాక్షన్ లాంటి బాంబు బ్లాస్ట్ చేయాలనుకున్నారు. సో దీనికి మంటల కంటే కూడా దాని వేవ్ ఎక్కువగా ఉంటుంది. గతంలో లెబనాన్ లో కూడా 2004 ఐ థింక్ సో 2004 సబ్జెక్ట్ కరెక్ట్, ఆ సమయంలో కూడా ఇట్లాంటి ఒక బ్లాస్ట్ జరిగింది. సో ఏదైతే ఈ కెమికల్ ఒక లారీలో లోడ్ చేసినటువంటి లారీ పేలినటువంటి క్రమంలో ఆల్మోస్ట్ 9-10 కిలోమీటర్ల మేర ఇట్లా పూర్తిగా బిల్డింగ్లు మొత్తం కూడా 300-400 బిల్డింగ్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో ఆ తరహా ఒక భారీ బ్లాస్ట్ ప్లాన్ చేసింది ఉగ్రవాదులు స్పష్టంగా కనిపించింది. మరో దీంట్లో ఈ రెసిన్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. రెసిన్ అనేటువంటి కెమికల్ ని దీంట్లో వాడారు. ఆముదం నుండి తీసినటువంటి ఆ గింజల పిప్ ఏదైతే ఉందో ఆ పిప్పి నుంచి వచ్చేటువంటి రెసిన్ ని, అంటే భారీ మొత్తంలో దీన్ని సేకరించి, అంటే ఒకే దగ్గర టన్నులు కాకుండా అక్కడి నుంచి ఒక 1/2 kg, ఇక్కడ నుంచి ఒక 1/2 kg, ఇది ఒక 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రాసెస్. సో 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో రెసిన్ అమోనియం నైట్రేట్ కూడా వాడినట్టుగా తెలుస్తుంది. దీన్ని జనరల్ గా అయితే ఎరువులలో, లేదంటే ఈ పారిశ్రామిక పదార్థాలు, మన పటాన్చెరు అట్లాంటి ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు వాడుతూ ఉంటారు. ఈ పేలుడు పదార్థాల కింద దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో వీటితో పాటు అంటే వీటి ఏదైతే నిల్వలు కానీ, వీటికి సంబంధించినటువంటి అమ్మకాలు కానీ మొత్తాన్ని కూడా నియంత్రించేసింది. అంటే ఇదంతా కూడా ఒక చట్ట ప్రకారం జరగాల్సినటువంటిది. సో ఎట్లాంటి లైసెన్స్ లేకుండా వీటిని నిల్వ చేయడం వెరీ డేంజర్, ప్రమాదకరం, అండ్ చట్టపరంగా కూడా ఇది విరుద్ధం అని చెప్పాలి. అట్లాంటి అమోనియా నైట్రేట్ లాంటి పేలుడు పదార్థాలు ఇందులో ముఖ్యమైనది. రెసిన్ కూడా చాలా ముఖ్యమైనది అని చెప్పాలి. సో ఇది పారిశ్రామిక కెమికల్ పేలుళ్లు, అంటే ఈ బాంబ్ బ్లాస్టులు, కొండలు గుట్టలు చర్యలు అట్లాంటి పేల్చేటువంటి క్రమంలో వాడుతూ ఉంటారు అమోనియం నైట్రేట్ ని. సో ఇంకా ఇవి ఈ నైట్రేట్ పేలుడు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని దాన్ని ప్రొడ్యూసింగ్ కానీ, దాని అమ్మకాలు కానీ భారత ప్రభుత్వం దీన్ని నియంత్రించింది. సో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కెమికల్స్ ని ఉపయోగించి వీటిని ఒక భారీగా, అంటే టెంపుల్స్ లో, నీళ్ల ట్యాంకుల్స్ లో, స్కూళ్లలో, రద్దీగా ఉన్నటువంటి కూరగాయల మార్కెట్లు, వెజిటబుల్స్ లో, సో వాటిల్లో ఇంజెక్ట్ చేసి ప్రజల ప్రాణాలు తీయాలని ఒక భారీ కుట్రతోటి ఆపరేషన్ సింధూర్ కి రివెంజ్ గానే భారీ కుట్ర. మసూద్ అజర్ నేతృత్వంలోనే, జైషే మహమ్మద్ నేతృత్వంలోనే మసూద్ అజర్ సోదరి ఒక వింగ్ కమాండర్, ఉగ్రవాదుల్లో కూడా ఒక చీఫ్ ని పెట్టి భారత్ నుంచే నియమించి ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ ని పెట్టి మొత్తం భారతదేశాన్ని దెబ్బ కొట్టాలని ఒక భారీ కుట్రకు తెరలేపారు. బట్ ఆ కుట్ర భగ్నమైంది. చావు తప్పి కన్ను లొట్టపోయింది అంటారు కదా సుధా, అట్లాంటి పరిస్థితుల్లోనే చిన్న ప్రమాదంగానే, అఫ్ కోర్స్ ప్రాణ నష్టం జరిగింది, బాధాకరమే, కానీ ఇంకా భారీ కుట్రకు ఏదో తెరలేపారు. ఇంకా దీనికి సంబంధించి మన కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా అందుబాటులో ఉన్నారు. మాట్లాడదు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీని డ్రైవ్ కంటిన్యూ అవుతుంది.
దేశంలో ఉగ్ర దాడి గురించి బయటకు వచ్చాక గుజరాత్ ఏటీఎస్ బృందాలు ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాక వారి టెర్రర్ మాడ్యూల్ ను దర్యాప్తు బృందాలు గ్రహించాక ఉగ్రవాదుల అసలు కుట్రను ముందుగానే ఐ న్యూస్ సమగ్రంగా చెప్పింది. ఇప్పుడు అదే దేశ వ్యాప్తంగా కూడా అలారం మోగిస్తోంది. ఉగ్రవాదులు ఆముదాన్ని ఆయుధంగా చేసుకున్నారని గ్రహించిన వెంటనే రెసిన్ అనే ప్రమాదకర రసాయనంతో దాడి చేయడానికి ఉగ్రవాదులు కుట్ర చేసినట్టు దర్యాప్తు బృందాలు తెలుసుకున్నాయి. దీంతో అసలు రెసిన్ ఎలా తయారు చేస్తారు, దాని వల్ల కలిగే ముప్పేంటి, ఉగ్రవాదుల లక్ష్యం ఏమీ ఉండొచ్చని ఐ న్యూస్ ముందుగానే హెచ్చరించింది. ఇప్పుడు అదే విషయం క్రమంగా బయటకు వస్తోంది. ఇక పేలుళ్లు జరపాలంటే పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను సమకూర్చుకోవాలి. అదే ప్రమాదకర రసాయనాలు తయారు చేయాలి అనుకుంటే పెద్దగా కష్టపడనక్కర్లేదు. అయితే దీనికి సంబంధించి ఉగ్రవాదులు ఆముదాన్ని ఆయుధంగా ఎంచుకొని ఇప్పుడు భారతదేశం మీద దాడి చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే అసలు ఈ ఆపరేషన్ ఆముదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా మా ప్రతినిధి ప్రవీణ్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ చెప్పండి. మొత్తానికి ఒక భారీ ఉగ్ర కుట్రకే తెరలేపని చెప్పని రెండు వింగ్స్, అటు గుజరాత్ ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఒకవైపు, ఇటు జమ్మూ కాశ్మీర్ హర్యానా పోలీసులు సంయుక్తంగా ఈ ఢిల్లీ బ్లాస్ట్ కు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఛేదిస్తూ రెండు ఒకేసారి ఆపరేషన్స్ జరిగాయి. దీంట్లో హైదరాబాద్ చెందినటువంటి సయ్యద్ మొహియుద్దీన్, ఇది నిజానికి దౌర్భాగ్యం అని చెప్పాలి. హైదరాబాద్ లో ఉగ్ర లింకులు ఉండడం, హైదరాబాద్ నుంచి ఒక ఉగ్రవాది ఈరోజు అరెస్ట్ కావడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. బట్ ఇట్లా నేపథ్యంలో ఉగ్ర లింకులు అఫ్ కోర్స్ నిజామాబాద్ వరకు కూడా పాకిపోయినాయి, తెలిసిన విషయం. గతంలో నిజామాబాద్ లో కూడా పట్టుకున్నటువంటి పరిస్థితులే. రెండు వేరు ఆపరేషన్స్ లో ఉగ్రవాదులు బయటకు వస్తున్నారు. దేశంలో ఒక భారీ అల్లకల్లోలం సృష్టించడానికి కూడా బయటకు వస్తున్నారు. మనం చూడొచ్చు స్క్రీన్ పైన ఉమర్ నబీ. ఎవరైతే ఈ ఉగ్ర కుట్రకు ముందు ఐ థింక్ ఇది కార్ పార్క్ చేసిన తర్వాత, రెడ్ ఫోర్ట్ దగ్గర పార్క్ చేసిన తర్వాత ఒక రెక్కి నిర్వహించడానికి తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ తర్వాతనే మళ్ళీ కారులోకి వెళ్ళి ఆ కార్ ని స్లోగా మూవ్మెంట్ అయిన తర్వాత ఆ కార్ బ్లాస్ట్ జరిగింది. ఇది ఒక పానిక్ బ్లాస్టింగ్ చేసుకుంది, సూసైడ్ బ్లాస్ట్ అని చెప్పడంలో సందేహమే లేదు. ఇది ముందు ప్లాన్ చేసుకుంది, రెక్కి నిర్వహించింది ఇది డాక్టర్ ఉమర్ నబీ. ఆ స్క్రీన్ లో కనిపిస్తోంది. విజువల్ ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ముందే రెక్కి నిర్వహిస్తున్న స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, అసలు సయ్యద్ మొహియుద్దీన్ ఇంట్లో కూడా ఇట్లాంటి రెసిన్ సంబంధించినటువంటి పదార్థాలు దొరికినట్టుగా తెలుస్తోంది. అక్కడ తయారీ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఆ కుటుంబ సభ్యులు కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈరోజు హైదరాబాద్ లో నిఘా పెట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అందించడానికి మన క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అక్కడ? ఎస్, అయితే శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక ఏదైతే ఢిల్లీలో మొత్తంగా కూడా ఉగ్రవాద కుట్రకు భగ్నం చేసినటువంటి క్రమం లోపల ఏటీఎస్ ఆ బృందం టోల్గా కూడా ఇక్కడ అత్తపూర్కు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని మొత్తం టోల్గా కూడా ఇప్పుడు మనం చూస్తున్నది అయితే అసద్ మంజిల్ అని ఏదైతే కనబడుతుందో దాంట్లోనే ఇక మొయినుద్దీన్ ఉంటారు. వీళ్ళది ఖమ్మం ప్రాంతం, తెలంగాణ జిల్లాలోని ఖమ్మం ప్రాంతానికి చెందినటువంటి వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో అయితే ఈయన వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటి నుండి మొత్తంగా కూడా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వ్యాపారం కొనసాగిస్తున్నారు. వ్యాపారం కొనసాగిస్తూ ఆ యొక్క మొత్తంగా కూడా దీనికి మొత్తం ఈ యొక్క ఉగ్రవాద కుట్రకు పాల్పడినటువంటి ఆ రెనిని తయారు చేస్తున్నారు. మనతో పాటు వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం డైరెక్ట్ గా. బ్రదర్ చెప్పండి, అయితే ఫరూకీ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఉమర్ మొయినుద్దీన్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు. చెప్పండి, అయితే మొత్తం కూడా చూసాం ఢిల్లీ బాంబు పేలుడులో మెయిన్ గా ఉన్నటువంటి ఆ యొక్క మొయినుద్దీన్ కూడా ఉన్నారంటూ కూడా ఇది చేసింది. దానిలో రెనిని తయారు చేయడంలో మొయినుద్దీన్ కీలక పాత్ర అని చెప్తున్నారు. అయితే అట్లాంటిది ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చిందో తయారు చేయడం? అసలు డౌట్ అనేది లేదు. మనం ఇప్పుడు దాకా చూసింది, ఇప్పుడు అది బ్లాస్ట్ల గురించి కూడా ఏం చూడలే మా అన్న దగ్గర. ఉట్టిగా ఇదే ఒక ఫస్ట్ టైం ఇది రైజిన్ అని తీసుకొని ఇంటికి వచ్చారు, అది ఆయిల్ తీశారు, అది అసెటాన్ అని అది కలుపుతున్నది అని మనం చూసాం. అంతేగాని ఇది బ్లాస్ట్లో అది ఇది అని ఏం అసలు
ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది? ఎప్పటి నుంచి మీ ఇంట్లో కూడా దొరికాయి కదా, మీ ఇంట్లో కూడా లాస్ట్ మంత్ 20 to 25 days అంతేగాని దీనికన్నా ముందు అసలు ఇలాంటిది ఏం లేదు. అన్నకి అడిగితే చెప్పారు మాకు అది గుజరాత్ నుంచి ఒక కాల్ వచ్చింది బిజినెస్ డీల్ అని చెప్పారు. అయితే ఇది చేయమన్నారు. నేను ఇది చేసి తీసుకొని వెళ్ళిన. వాళ్ళకి చెప్పారు ఇది తీసుకొని వస్తే మీకు పేమెంట్ ఇస్తామని. పేమెంట్ ఇవ్వలే. పేమెంట్ అని నా కార్లో ఇది బ్యాగ్ పెట్టారు. నేను అడిగిన వాళ్ళకి ఇది పేమెంట్ ఎక్కడ అంటే ప్యాక్స్ ఉన్నాయి దాంట్లో, అదే ప్యాక్స్లో మీ పేమెంటే ఉన్నాయి అని చెప్తే ఓకే అని తీసుకుని నేను బయలుదేరిన. కొంచెం దూరం వెళ్ళగానే ఐటీఎస్ టీం వచ్చి నాకు స్టాప్ చేసి కార్ చెకింగ్ చేయాలని చెప్పారు. కార్ చెక్ చేస్తే అది ప్యాక్స్ మొత్తం ఓపెన్ చేస్తే దాంట్లో పేమెంట్ లేదు. పేమెంట్ ప్లేస్లో ఇది గన్స్ బుల్లెట్స్ అని ఉన్నాయి. నేను అప్పుడే చూసి షాక్ అయిపోయినా. ఇప్పుడు నేను ఇక్కడ ఇరికిపోయినా, మీరు నాకు ఈ గురించి కొంచెం ప్రే చేయండి అలా ఇలా అని చెప్పారు. ఎట్లా తయారు చేస్తారు? అదేమన్నా కాస్టర్డ్ ఆయిల్, అది ఆముదం నూనె, అది ఆముదంతో తయారు చేసేట ఇంట్లో ఎప్పుడన్నా అట్లా తయారు చేసేది అది ఎంత ప్రమాదకరమో తెలుసు. అది చాలా ప్రమాదకరం. దాని వాటర్లో కానీ అయితే ఫుడ్ ఐటమ్స్లో కానీ కలిపేసి ఈ విధంగా చేయాలని దాంట్లో మీ ఇంట్లో కూడా బాటిల్స్ దొరికాయి. మరి ఎప్పుడు తీసుకొచ్చేటప్పుడు డౌట్ రాలేదు? అది కాదు, ఇప్పుడు అది ప్రమాదకరం, అది పాయిజన్ అని తెలిసింది ఎలా అంటే పబ్లిక్లో మీడియా ప్రెస్లో చెప్తే కానీ అప్పుడు దాకా ముందు మనకి ఏం తెలియదు, మీకు కూడా తెలియదు, పబ్లిక్ కూడా తెలియదు. ఎసెటాన్ ఇంకా రైజిన్ కలిపితే పాయిజన్ అంటే ఆయన ఒక డాక్టర్ కాబట్టి అయితే ఇది తెలిసి ఉండాలి. ఒక డాక్టర్ కాబట్టి ఇది దేన్ని యూజ్ అవుతుంది? అవును. ఎప్పుడేమో ఎలా ఉందంటే ఇంతకుముందు నా అనుమానం ఏంటంటే ఇంతకుముందు డాక్టర్స్లో కూడా ఎన్నో మంది డాక్టర్లకి ఇది పర్టికులర్ రైజిన్ ఇంకా ఎసెటాన్ కలిపితే పాయిజన్ ప్రొడ్యూస్ అవుతుంది అని తెలియాలని అది ఏం జరూరీ లేదు. కానీ దానిలోనే మన అన్న కూడా అనుకుంటా ఆయనకి కూడా తెలియదు అనుకుంటా. ఎందుకంటే ఎవరికైనా తెలిస్తే పాయిజన్ నేను క్రియేట్ చేస్తున్నా, పాయిజన్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నా అని తెలిస్తే ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి దొరికినాయి? రేజన్ ఒకటి, ఇంకోటి రైజిన్ ఇంకా అది ఎసెటాన్ బాటిల్స్ ఉన్నాయి. అయితే సేఫ్టీ గురించి చూసాలి కానీ మనకి అనుమానం రావాలి. పాయిజన్ ఒక మనిషి చేస్తున్నాడు, ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ వాడాలి. ఆయన ఏం వాడలే అంటే ఆయనకి ఏం తెలియదు. ఉట్టిగా ఫోన్ తీసి రిసీవ్ చేశాడు. వాళ్ళకి ఇచ్చేస్తే పేమెంట్ వస్తుందిగా అని బిజినెస్ మైండ్ తో ఆయన చేశాడు కాబట్టి ఇంకా ఎవరితో బిజినెస్ చేస్తున్నాడు ఈ డీటెయిల్స్ తెలియకుండానే ఒక కెమికల్ తయారు చేయడం ఈజీ కాదు కదా. చదివేసి వచ్చాడు. దాని గురించి ఎస్ దాని గురించి తెలియకుండా అయితే ఉండదు. ఎట్లా తయారు చేయాలని ఇప్పుడు అసిటిన్ బాటిల్ ఇది రెండు కలిపితే ఎంత పాయిజనో ఆయనకు కరెక్ట్గా తెలుసు. అయితే ఇంట్లో గిట్ట దొరికాయి. ఏటీసీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎన్ని బాటిల్ తీసుకెళ్లారు ఇంట్లో నుంచి? ఆయన అది తెలవాలని అది ఇంపార్టెంట్ ఏం లేదు, కానీ తెలియాలి. అసలు డాక్టర్ అంటే తెలియాలి, కానీ ఈయనకి తెలియలేదు అనుకుంటా. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళు ఏమో 5 to 6 బాటిల్స్ ఏమో చిన్నవి అది తీసుకొని వెళ్ళారు ఎసిటాన్ది. ఇంకా ఒక 5 liters అది బాటిల్ తీసుకొని వెళ్ళారు. ఇంకా ఒక చిన్న డ్రమ్లో కొంచెం రైజిన్ పల్ప్ ఎసిటాన్ కలిపి ఉంది, అది తీసుకొని వెళ్ళారు. కోల్డ్ ప్రెస్ మషిన్ ఒక ఉంది, అది తీసుకొని వెళ్ళారు. ఏమన్నారు? మీ దగ్గర వచ్చి 2 రోజులు సోదాలు నిర్వహించారు. వాళ్ళు వచ్చి తీసుకుపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా పిలుస్తామన్నారా? ఏం చెప్పారు? మీ అన్న గురించి నోటీసులు ఇచ్చారా? ఏం చెప్పారు? ఏం చెప్పలే, ఉట్టిగా మనం ఇక్కడ ఉంది అది అని చెప్పి ఎంబీబీఎస్ ఎక్కడ చేశారంట, ఆయన ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగిందంట, ఆ వివరాలు ఒకసారి తెలుసుకోండి ప్రవీణ్. 17కి హియరింగ్ ఉంది అని అలా ఉంది, 17కి. అయితే దాని తర్వాత ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు. ఎక్కడ చదివాడు? ఎంబీబీఎస్ ఎక్కడ చదివారు? ఫాదర్ ఏం చేస్తుంటారు? ఆయన ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు? ఆయన ఏమో ఎంబీబీఎస్ 2007 నుంచి 13 వరకు చైనాలో చేశారు. చైనాలో చేసి అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చాడు? ఇక్కడ ఎప్పుడు వచ్చాడు? 13 ఇక్కడ కాదు, హైదరాబాద్లో 2013 నుంచి 2025 వరకు ఇప్పుడు దాకా కూడా యాజ్ ఎ డాక్టరే పనిచేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నారు? ఎక్కడ 2021-22లో కూడా అది డాక్టర్స్కి మొత్తం షార్టేజ్ అయిపోయింది కదా లాక్డౌన్లో. అప్పుడు పనిచేశాడు ఎంబీబీఎస్ తర్వాత. ఎక్కడి నుంచి కాల్ వస్తే అక్కడ వెళ్ళాలి, అది చేయారు. తర్వాత
3 సంవత్సరాల నుంచి అది అదే ఎంబీబీఎస్ తర్వాత డైరెక్ట్గా 2013 ఎంబీబీఎస్ చైనాలో కంప్లీట్ అయింది. చైనాలో కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు, ఎక్కడెక్కడ పనిచేశారు, ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేశారు? అంతా నాకు ఈ వివరాలు తెలియదు కానీ నాకు గుర్తుంది బంజారా హిల్స్లో అక్కడ ఏమో నెఫ్రో ప్లస్ అని ఒక హాస్పిటల్ ఉంది కిడ్నీది, అక్కడ కూడా పనిచేశారు. ఇంకా ఎక్కడెక్కడో పనిచేశారు. రెప్యూటెడ్ డాక్టర్గానే సర్జన్ డాక్టర్ కింద ఉంటారు కదా, అలా పనిచేసి ఫ్యామిలీని రన్ చేశారు. తర్వాత ఇప్పుడేమో డబ్బులు కొంచెం తక్కువ ఉంది అని ఐటీ కంపెనీలో యాజ్ ఎ డాక్టర్ పనిచేస్తూ ఇంటిని నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్ వరకు ఎక్కడ పనిచేశారు? ఇప్పుడు కూడా పని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా డాక్టర్ లాగే పనిచేస్తున్నారు. హోటల్ నడిపిస్తున్నారు. హోటల్ అది సైడ్ బిజినెస్. ఆయనకి బిజినెస్ అంటే ఇష్టం కాబట్టి ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇది బిజినెస్ లో చేరుకుని హర్యానా, కాశ్మీర్, గుజరాత్ అటువైపు ఏమైనా పని చేస్తారా? అటువైపు ఏమైనా లింక్స్ ఉన్నాయా? కొంచెం ఎంక్వైరీ చేయండి అని చేస్తున్నారు. అయితే జ్యూస్ పాయింట్ అలా అది కూడా ఓపెన్ చేశారు. తర్వాత బిర్యానీ ఇతర రాష్ట్రాలు అయినటువంటి హర్యానా కానీ గుజరాత్ కానీ అయితే ఈ ఇతర రాష్ట్రాల్లో ఏమైనా పనిచేసినట్టు ఏమైనా ఉన్నాయి? ఏం లేదు ఇప్పుడు దాకా. ఇదే ఫస్ట్ టైం ఇది బిజినెస్ డీల్ అని. ఎప్పుడైనా వెళ్ళి వచ్చేవాడా? ఎప్పుడన్నా మీకు చెప్పకుండా కానీ ఇట్లా వెళ్ళినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? కాదు, మనకి చెప్పి వెళ్ళిన అయితే ఇది క్యా బోల్తే గుజరాత్కి ఇది చెప్పారు. దీనికన్నా ముందు ఏమో ఒకసారి విన్నా అనుకుంటా బిజినెస్ అని ఢిల్లీకి అలా వెళ్ళారు అని అనుకుంటా. అలా నాకు కొంచెం గుర్తుంది. నేను అక్కడ ఇప్పుడు వెళ్తున్నా కదా, వాళ్ళు చెప్పారు కదా కలవాలంటే కలవచ్చు అని. అక్కడ వెళ్ళి అసలు ఎందుకు వెళ్ళారు, ఏమేం చేశారు, దీని వెనకాల ఎన్ని రోజులు వెళ్ళారు? అట్లా ఇంట్లో నుంచి పోయినప్పుడు ఎన్ని రోజులు వెళ్ళేది? వారం రోజుల, నెల రోజుల, ఇప్పుడు ఎన్ని రోజులు కాదు. నార్మల్ గా ఇలా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, రావడానికి ఎంత పడుతుంది టైం, అది 2-3 రోజులు అలా వెళ్ళి వచ్చేసారు అంతే. మీ ఇంట్లో గానీ ఆయన వచ్చిన తర్వాత రీసెంట్ గా ఏసీటీ రాకన్నా ముందు, ఇది బ్లామ్ బాస్ జరగకన్నా ముందు, ఈ పేరు రాకన్నా ముందు ఇంట్లో ఏదైనా ఇంట్లో ఏదన్నా భయం అట్లా ఏమన్నా కనిపించేవాడా? అస్సలు లేదు. అస్సలు నార్మల్ గానే ఉండేవారు. ఇంకా ఏమో ఇంటిలో వచ్చిన తర్వాత ఒక టైర్డ్ అలా ఉంటారు, లేకపోతే మనతో ఆడుకోవాలంటే ఆడుకుంటారు. అలానే ఆయన జాబ్ వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఢిల్లీ కానీ ఈ యొక్క గుజరాత్ కానీ వెళ్ళేటప్పుడు ఏమన్నా అంటే ఫ్లైట్లో వెళ్ళేవారా, లేకపోతే బస్సులో వెళ్ళేవారా, ట్రైన్లో వెళ్ళేవారా, ఎట్లా వెళ్ళేవారు? తన సొంత వెహికల్ తీసుకు వెళ్ళేవారా, ఫ్రెండ్స్తో వెళ్ళేవాడా, లేకపోతే ఒంటరిగానే వెళ్ళేవాడా, ఎట్లా కాదు. ఆయన ఏమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అది తీసుకొని దాంట్లో ఉన్నారు. కానీ ఆయనకి బండి కూడా ఉంది. అయితే అప్పుడు ఏమైందో కానీ బండి తీసుకొని వెళ్తే నాకు కొంచెం అక్కడ తన సొంత వెహికల్నే సొంత వెహికలే అక్కడ తీసుకొని వెళ్తే అక్కడ నాకు కొంచెం అది ఉంటుంది, నాకు హెల్ప్ అయిపోతుంది అని ఇక్కడ నుంచి బండి తీసుకొని వెళ్ళారు. అంటే ఒంటరిగా వెళ్ళేవాడా, లేకుంటే ఫోన్ మనం ఏం చెప్పానంటే మా అమ్మ చెప్పిందంట, మీరు ఒంటరిగా వెళ్తే వెళ్ళకూడదు, అలా వెళ్ళకండి అంటే నాకు కాదు, నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో సహా వెళ్తా అని చెప్పారంట. వచ్చేవాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి ఎప్పుడైనా తీసుకొచ్చేవాళ్ళ ఈ పని మీద కానీ, ఎప్పుడైనా డాక్టర్ చేసేటప్పుడు కానీ ఇట్లా ఏమైనా ఇంట్లో కూడా ఏమైనా పరీక్షలు అటువంటివి ఏమైనా చేసేవాడు? ఎట్లా ఇలాంటి పరీక్షలు అది ఏం చేయలేదు. అల్బత్తా వాళ్ళ బిజినెస్ డీల్స్ మొత్తం ఉంటాయి కదా, దాంట్లో ఇక్కడ ఇంటికి అసలు ఇంట్లో చేస్తున్న సయ్యద్ ఈ ఆముదం బిజినెస్ కి సంబంధించి అసలు ఎవరు చెప్పారు ఈ బిజినెస్ చేయమని, అసలు ఎవరితో డీల్ చేశారు, డీటెయిల్స్ ఒకసారి కనుక్కుంటారా? ఏమో అది జ్యూస్ పాయింట్ ఏది ఉందో, ఇక అది బిర్యానీ రెస్టారెంట్ ఉందో అది చూసుకొని ఇక్కడ వచ్చేసేవాళ్ళు. అయితే ఇది పర్వాలేదు, ఆయన వృత్తిరీత్యా డాక్టరు పర్వాలేదు. ఈ యొక్క ఆముదం నుంచి ఇది చేయాలి, ఈ యొక్క ఆముదం తయారు చేయాలి అని ఎవరైనా చెప్పారు తెలుసా, లేకపోతే ఈయన సొంతంగా ఏమన్నా? కాదు, ఇది నేను ఫోన్లో మాట్లాడితే ఆయన ఏం చెప్పారంటే
నాకు ఇది ఫోన్ కాల్ వచ్చింది, ఇలా తయారు చేసి వస్తే మీకు ఇది పేమెంట్ ఇస్తామని. మషిన్స్ అవన్నీ గిట్ట తీసుకెళ్లారు కదా, ప్యాకింగ్ మిషన్స్ కానీ అవి కానీ బాటిల్స్ కానీ డ్రమ్స్ అవన్నీ గిట్ట మెటీరియల్స్ గిట్ట తీసుకెళ్లారు కదా, మరి ఆ మెటీరియల్స్ తెచ్చేటప్పుడు గిట్ట మీకు ఏం డౌట్ రాలేదమ్మా? కాదు అంతా పెద్ద క్వాంటిటీలో తేలే కదా, కొంచెమే క్వాంటిటీలో తీసుకొని వచ్చారు. అయితే మనం అడిగితే ఇది బిజినెస్ వచ్చింది, ఇలా ఎపిసోడ్ ఒకసారి కనుక్కోండి. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పట్టుకున్న ఎపిసోడ్ ఎట్లా జరిగింది, అప్పుడు వీళ్ళతో కమ్యూనికేట్ అయ్యారా? సో పేమెంట్ ఇచ్చేటువంటి బ్యాగ్ లో తుపాకులు ఉన్నాయి, బుల్లెట్లు ఉన్నాయని చెప్పేసి ఆయనే చెప్తున్నారు. ఒకసారి ఎపిసోడ్ క్లియర్ గా మాట్లాడండి. మొత్తం గ్లౌజ్లు పెట్టుకొని అది అలా ఏం చేయలే కాబట్టి మనకి ఏం అనుమానం రాలే, మన రీచ్లోనే ఉంది మొత్తం టోటల్గా చూసుకుంటే ఫస్ట్ ఆ బ్లామ్ బాస్ జరిగిన తర్వాత ఏటీసీ పోలీస్ వచ్చారు కదా, ఫస్ట్ వస్తూ ఏం చేశారు, ఎట్లా వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఎట్లా చేశారు? రాత్రి 2:30 to 2:40 అలా టైంకి వచ్చారు, ఫోన్ చేశారు. మనం ఇక్కడ కింద ఉన్నాం రండి అంటే నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు నాతో సహా ఇంటికి లోపలికి వచ్చి రూమ్ చూపిస్తే ఎంతమంది వచ్చారు? వచ్చారు 10 to 12 మెంబర్స్ వచ్చారు. వచ్చి అది మొత్తం ఏమేమి ఉన్నాయో చూసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఏమన్నారు వచ్చి మీతో? ఏం చెప్పలే, వాళ్ళకి ముందే తెలుసు కదా ఏమేమి ఉన్నాయో ముందే తెలుసు కదా. అయితే అది ఏమేమి ఉన్నాయో నేను చూపించా, తీసుకొని ఇదే ఉన్నాయో అని. ఇంకా చెక్కింగ్ చేశారు కానీ వాళ్ళు ఏం దొరకలే, అంతే దొరికింది, అది మొత్తం తీసుకొని రాసుకొని వెళ్ళిపోయారు. ఏమేమి తీసుకుపోయారు ఇక్కడ నుంచి? ఏమేమి ఐటమ్స్ ఏమేమి? అదే చెప్పాను కదా, అది రైజిన్, అది పల్ప్, ఇక సో వాళ్ళ బ్రదర్ తో తుపాకులు, బుల్లెట్లు ఇవన్నీ దొరికాయి బ్యాగ్ లో, డబ్బులుండే బ్యాగ్ లో తుపాకులు ఉన్నాయి, బుల్లెట్లు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో ఒక ట్రాప్ లోకి వెళ్ళారంటున్నారు. ఇది తెలిసే ట్రాప్ లో పడ్డాడన్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఉగ్రవాదులతో వాళ్ళ సోదరుడికి, వాళ్ళ తమ్ముడు, అన్నో ఇప్పుడు లింకులు ఉన్నాయి. సో డైజెషన్ అవుతుంది వాళ్ళకు. అయితే అయితే తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్లో కానీ ఇది అని మీకు ఏమి ఇంటిమేషన్ ఇచ్చారు? ఏం ఇంటిమేషన్ ఇవ్వలే, ఉట్టిగా ఏం చెప్పారంటే ఇది ఏమో మీరు సంతకం పెట్టండి, ఇక్కడ మనం ఇది తీసుకొని వెళ్తున్నామని సంతకం పెట్టండి అని చెప్పారు. చదివి చెప్పారు నాకు. ఇంకా ఏమో ఎప్పుడు కలవాలి మన అన్నకి అని చెప్తే 17కి హియరింగ్ ఉంది, తర్వాత ఎప్పుడైనా వచ్చి మీరు కలవచ్చు అని చెప్పారు. బ్యాగ్లో ఆయుధాలు ఏమైనా ఉన్నాయని చెప్పారు? ఆయుధాలు అంటే గన్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయని చెప్పారు? అది ఇప్పుడు చెప్పలే, అప్పుడే న్యూస్లో కనిపించింది కదా, అంతే. ఇక అదే ఇప్పుడు ఎవరైనా ప్రవీణ్ చిన్న పాయింట్ ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు లెక్క పెట్టుకోవడమో చూసుకోవడమో చేస్తా ఉంటారు. ఆ బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి ఆయన నమ్మి అదేదో రెసిన్ వాళ్ళకు పదార్థం ఇచ్చారు, ఆ బ్యాగ్ తీసుకొని వస్తారు. కానీ బ్యాగ్ లో వెపన్స్ ఉన్న విషయం వాళ్ళు ఎందుకు పెడతారు వెపన్స్? ఏ సంబంధం లేని వ్యక్తికి. సో వెపన్స్ ఇస్తున్నారంటే ఒక ఉగ్రవాదం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. అందులో వెపన్స్ ఉన్నాయి నాకు తెలియదు అంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి వెపన్స్ అయితే ఇవ్వరు కదా. సో డబ్బులు అని చెప్పేసి వెపన్స్, ఆ డబ్బులు అన్నది మాత్రం అబద్ధం, కుటుంబానికి అబద్ధం చెప్పాడు. అందులో వెపన్స్ ఉన్న మాట వాస్తవం, ఆ వెపన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న మాట వాస్తవం. ఇది ఒక భారీ కుట్రకే తెరలేపారు హైదరాబాద్ కేంద్రంగా. దిస్ ద పాయింట్, ఒకసారి అడగండి. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా చూసుకుంటే. అయితే వెళ్ళేటప్పుడు మొత్తం దాంట్లో కొద్దిగా వెపన్స్, డబ్బులు కూడా ఉన్నాయి అని ఒకటి చెప్పారు కాబట్టి, అయితే ఏమని చెప్పారు ఆయనకు ఇది యొక్క తీసుకొని ఈ యొక్క ఆయిల్ తీసుకొని వెళ్ళేటప్పుడు మెయిన్గా ఏమని చెప్పారు, మీకేమని చెప్పారు? ఇక్కడ నుంచి ఆయన వెళ్ళేటప్పుడు మా అమ్మకి నేను బిజినెస్ గురించి వెళ్తున్నా, 9 డేట్కి నేను ఇక్కడ ఉంటా అని చెప్పి అది నమ్మకం ఇచ్చేసి ఇక బిజినెస్ డీల్ అది చేసేసి వస్తా అని చెప్పారు. అంతేగాని ఇది డబ్బులు ఇది ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళే, అక్కడ నుంచి పేమెంట్ వస్తుంది అని చెప్పారు కానీ రాలే. పేమెంట్ వస్తుంది తీసుకొని ఇక్కడ నుంచి. ప్రవీణ్ ఒక్కసారి నాతో మాట్లాడించండి. మీ హెడ్ ఫోన్ ఒకసారి తనకు ఇస్తారా? మీ హెడ్ ఫోన్ తనకు పెడతారా? నా మాట తనకు వినిపిస్తారా? సొంత కార్లోనే వెళ్ళారు. స్టూడియో నుంచి కనెక్ట్ అవుతారని చెప్పండి. హలో
హలో బ్రదర్, గుడ్ మార్నింగ్, మీ పేరు? హలో జీ, నా పేరు సయ్యద్ ఉమర్ ఫారూక్. సయ్యద్ ఉమర్ రైట్ ఫారూక్. ఉమర్, ఉమర్జీ, మీకు అర్థమవుతుందా మీ తమ్ముడు ఎట్లాంటి కేసులో ఇరుక్కున్నాడు, మీ తమ్ముడు నెట్వర్క్ ఏంటి అన్నది మీకు తెలుస్తుందా ఈ ఎపిసోడ్ తర్వాత? మీ తమ్ముడా అన్నయ్య? ఒకసారి అన్నయ్య అనుకుంటా. అవును, మా అన్నయ్య ఇది మొత్తం డేంజరస్ కేసులో ఇరుక్కున్నారని మనకి ఇప్పుడు తెలుస్తుంది. మీ అన్నయ్య ఏజ్ ఎంత ఉంటది? అండ్ హీఈస్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్. సో అంత గుడ్డిగా నమ్మి ఇరుక్కునేటువంటి పరిస్థితులు ఉంటాయని మాత్రం అనిపించట్లేదు. జెన్యున్ గా మాట్లాడదాం, ఒక దేశం కోసం మాట్లాడదాం మనం ఈ రోజు. మీ రక్త సంబంధం ఉంటే ఉండొచ్చు, కానీ జాతీయ భావం కంటే ముఖ్యమైన ఇంకోటి ఏమీ లేదు. సో తెలియకుండానే ఇరుక్కున్నాడు అనుకుంటున్నారా? తెలిసే ఒక డాక్టర్ గా ఆ కెమికల్స్ తయారు చేయడమా, లేదంటే రెజిన్ తయారు చేయడమా, ఇవ్వడమా, తెలియకుండా జరిగిందని అనడానికి లేదు. మీకంటే పెద్దోడు, మీరే చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు. అర్ధగంట నుంచి నేను వింటున్నాను. సో తెలియకుండా జరిగేదైతే కాదు. ఎట్లా చూస్తున్నారు? సార్, నేను ఏమో అన్నకి ఒకసారి తెలిసిపోతే ఇలా ఇంట్లో వచ్చి ఇంట్లో ఇలా సేఫ్టీ లేకుండా ఇలా చేస్తారు అని అనుకోను. ఎందుకంటే అన్నకి తెలిస్తే ఇలా చేయడు. ఇంకా నా బ్లడ్ రిలేషన్ ఉంది ఆయనకి. కానీ ఒకవేళ అన్న తెలిసి ఇలా మిస్టేక్ చేస్తే కానీ మనం ఎవరు హక్కు లేదు మనకి ఇలాంటి టెర్రరిస్టులకి సపోర్ట్ చేయాలని. కానీ ఇన్నోసెంట్ ఉన్నారు అని నేను అనుకుంటున్నా. అందుకోసమే ఇన్వెస్టిగేట్ ప్రాపర్ చేసి అన్న వెనకాల ఎవరు ఉన్నారో ఆయనకి పట్టి ఏమో దానికి శిక్షించేయాలి. మెషిన్స్ ఏమేమి ఉన్నాయో ఆయన వెనకాల మొత్తాన్ని స్టాప్ చేసి పబ్లిక్ని సేవ్ చేయాలి. ఎట్లా ఉండేది ఆయన ఆర్థిక పరిస్థితులు? ఎట్లా ఉండేది? కుటుంబం గడవడం కష్టం ఉండేదా? ఆర్థికంగా బాగానే ఉండేదా మీ అన్న? అంటే కొంచెం అర్థం కావట్లేదు నాకు. కొంచెం అంటే ఫినాన్షియల్ గా ఎట్లా ఉండేది? ఫిట్ గానే ఉండదా? ఏమైనా చెప్తారా? फाइनेंशियल स्टेटस कैसे हो रहा आपका भाई का? ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు అయితే అది హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ చేసేవారు పని. అయితే అంత పేమెంట్ శాలరీ అంత లేదు. కానీ ఇప్పుడు ఆన్లైన్ జాబ్లో చేరుకున్న తర్వాత కొంచెం ఫైనాన్షియల్ అది క్లియర్ అయింది. ఇంకా ఏమో ఇంట్లో ఏంటి ఆన్లైన్ జాబ్ అంటే ఏంటి? ఆన్లైన్ ఏం జాబ్ చేశారు? ఆన్లైన్ జాబ్ ఏం చేసేది? ఆన్లైన్ అంటే ఇప్పుడు అంటే ఇది డాక్టర్స్లకి ఒక యుఎస్ ఎంబసీ అక్కడ నుంచి ఇంట్లో కూర్చొని పేషెంట్లది అనలైజ్ చేసి రిపోర్ట్లు మొత్తం ముందుకి పంపిస్తారు, ఏమైంది పేషెంట్ కి అని. ఇది మీరు నమ్ముతున్నారా ఉమర్ సయ్యద్ గారు? ఇది మీరు నమ్ముతున్నారా? ఆన్లైన్ లో ఆర్థిక పరిస్థితి మెరుగయ్యింది యుఎస్ లో, ఎందుకంటే దీని వెనకాల రెజిన్ తయారు చేస్తున్నాడు. మీరే అన్నారు ఇందాక ఢిల్లీకి వెళ్ళేది, గుజరాత్కి వెళ్ళేది, రకరకాల ప్లేసెస్ తిరిగేది, వెళ్ళొచ్చేది అని చెప్పేసి. సో ఆ రకంగా అదే కావచ్చు ఆన్లైన్ బిజినెస్ అనేది. ఈ రోజు ఇంకొక అనుమానం బయటకు వస్తుంది. సో అసలు ఆన్లైన్ బిజినెస్ అది. బట్ యాజ్ ఎ డాక్టర్ కాబట్టి మీకు ఇది చెప్తేనే నమ్ముతారు. సో ఇది మీకు చెప్పింది. ఇది ఏమో ఢిల్లీకి వెళ్ళారు అది అని. ఎక్కడెక్కడ వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అది నేను వెళ్ళి కనుక్కున్న తర్వాత మీకు చెప్తా. అసలు ఏంటి నిజం ఏంటో అది చెప్తా. కానీ ఇది ఆన్లైన్ డాక్టర్స్ ఇది జాబ్ అంటే మనం 3-4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అది అయితే నిజంగానే జాబే. కానీ ఇది ఆన్లైన్ కాల్ వచ్చింది ఒక నెల క్రితమేమో వచ్చిందంట. వచ్చి ఇది బిజినెస్ ఉంది, మీకు ఇది చేస్తే మీకు ఇది పేమెంట్ వస్తుంది అంటే అన్న బిజినెస్ మైండ్లో ముందుకు వెళ్ళినప్పుడు ఇది వస్తే అన్న ఏమో యాక్సెప్ట్ చేసుకొని ట్రాప్లో పడిపోయారు. ఏం జరిగింది? వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెసిన్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండే, ఎంతమంది ఉండే, ఎట్లాంటి ప్లేసెస్ లో కలిశారు, అండ్ వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ గా ఏమి ఇచ్చారు?
ఆయన నేను ATS నుంచి నాకు ఈ కాల్ వచ్చింది. అయితే మాట్లాడేటప్పుడు అన్న చెప్పారంటే నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బిజినెస్ అని నాకు పిలిచి ఇక్కడ ఏమో నాకు ఇది ప్రోడక్ట్ అని తేమంటే నేను తెచ్చిన పేమెంట్ ఇవ్వాలన్న టైంకి ఏమో ఇది బ్యాగ్ తీసుకొని వచ్చి నా కార్లో పెట్టారు. నేను కార్లో చూస్తే అది బ్యాగ్లో ప్యాక్స్ ఉన్నాయి మొత్తం. ఇది ఏంటి, ఇది అమౌంట్ ఎక్కడ అంటే ఇది దీంట్లో అమౌంటే ఉంది, మీ పేమెంట్ దీంట్లో ఉంది అని చెప్తే ఓకే అని బయలుదేరిన. కొంచెం ముందుకు వెళ్ళినా కానీ ఇక ATS టీం వచ్చి నాకు స్టాప్ చేసి చెకింగ్ చేయాలని చెప్పారు. చెకింగ్ చేస్తే దాంట్లో ఏమో ప్యాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో ఇది గన్స్ అది ఇది మొత్తం దొరికాయి. అప్పుడు దాకా నాకు కూడా తెలియదు నా బ్యాగ్లో ఇది మొత్తం ఇల్లీగల్ సామాన్ ఉందని నాకు కూడా తెలియదు. నాకు ఇలా ఇరికిచ్చేశారు అని చెప్పారు. బట్ అంత ఈజీగా ఇరికేటువంటి పరిస్థితి కాదు కదా. ఒక ప్రొఫెషనల్ డాక్టర్ ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎవరైనా డబ్బులు ఇస్తే డబ్బులు చూసుకుంటారు, కన్ఫర్మ్ చేసుకుంటారు, లెక్క పెట్టుకుంటారు. 100 తక్కువైతే 100 తక్కువైంది అంటారు. బట్ అంత పెద్ద బ్యాగు లోపల డబ్బులు ఉన్నాయని చెప్పేసి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత దాంట్లో తుపాకులు ఉన్నాయి, దాంట్లో బుల్లెట్లు ఉన్నాయి, దాంట్లో ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి అని ATS వాళ్ళు దొరకబట్టేంత వరకు కూడా మీ అన్నయ్యకి ఆ విషయం తెలియలేదంటే సో తెలియకుండా ఎట్లా ఉంటుంది? ఏదో ఇంటర్నల్ గా డిస్కషన్ జరగకుండా ఉంటుందా? ఒకటికి 4-5 సార్లు ఢిల్లీకి గుజరాత్ కి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి రెసిన్ ఒక్కసారి ఇచ్చారన్నది కూడా గ్యారెంటీ లేదు, ఎన్నిసార్లు ఇచ్చారో కూడా తెలియదు. సో చాలా ట్రాన్సాక్షన్స్ అయ్యే ఉంటాయి. సో ఏదో వెపన్స్ ని క్యారీ చేస్తున్నారు. సో అది ATS కు దొరికిపోయిన తర్వాత ఆయన చెప్పినటువంటి వర్షన్ ఇది. సో ఇది కొంత నమ్మశక్యంగా అనిపించట్లేదు. మీకు కూడా కొంత నమ్మశక్యంగా అనిపిస్తోందా? మరి అంత అమాయకత్వం అయితే కాదు కదా? అదే ఈ ప్రశ్నకి అయితే నాకు కూడా నేను ఇప్పుడు దాకా అదే చెప్తున్నా. నాకు ఈ ప్రశ్నకి నాకు కూడా ఇది ప్రశ్న ఉంది, నాకు కూడా ఇది అడగాలని ఉంది మా అన్నతో. అసలు మీరు ఎందుకు కౌంట్ చేయలేదు, అసలు మీరు ఎందుకు చూడలేదు, దానికి అంత తొందరగా ఏముంది, ఇలా ఇంత పెద్ద మిస్టేక్ ఎందుకు చేశారని నాకు కూడా అడగాలని ఉంది. ఒక్కసారి వెళ్తే అక్కడ అన్నకి డీటెయిల్గా నేను అడిగి మళ్ళీ మీకు ఏదైనా చెప్పచ్చు. బట్ మీకు డైజెషన్ అవుతుందా? మీ అన్న మీద ఒక ఉగ్రవాది అన్న ముద్ర పడ్డది. ఒకవేళ నిజంగానే లింకులు ఉంటే గనక చాలా పెద్ద పరిణామాలు ఇటు హైదరాబాద్ కి, భారతదేశానికే, తెలుగు 2 రాష్ట్రాలకు ఒక మాయలైనటువంటి మచ్చ తీసుకొచ్చిన వ్యక్తి అవుతారు. క్షమించరాని నేరం అవుతుంది. అదే నేను చెప్తున్నాగా. ఒకవేళ మా అన్న లాంటి వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇంటెన్షనల్లీగా ఇక ఇన్వాల్వ్ అయితే మనకి ఏం హక్కు లేదు ఆయనకి ఏమో హెల్ప్ చేయడానికి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే పబ్లిక్ని నేరం చేయాలి, కానీ పబ్లిక్ని మనం అందరూ సేవ్ చేయాలి. అది ఎవరైనా సరే, మా రక్త రిలేషన్ ఉందా, కానీ ఆయన ఇండిపెండెంట్ ఇలా చేస్తే మనకి తెలియకుండా మనకి కూడా అది ద్రోహం చేసినట్టే. మన ఇంట్లో పెట్టి మనకి అందరికీ ద్రోహం చేసినట్టే. ఇక ఇంటెన్షనలీ చేయకపోతే ఇన్నోసెంట్లీ ఆయనతో చేపించారు అంటే వాళ్ళు ఎవరు ఉన్నారు అన్న వెనకాల వాళ్ళని పట్టి మిషన్స్ ఏమేమి ఉన్నాయో అది ఆపాలి. మా అన్న లాంటి ఇన్నోసెంట్స్ ఆయనకి వార్నింగ్ ఇచ్చి ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి కూడా సమ్మానంతో రిలీజ్ చేయాలని నా కోరిక. బట్ ఉమర్ సయ్యద్ జీ, వాట్ ఐమ్ సేయింగ్, దేశం కోసం మీ మాటలు కూడా కొంత పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. తప్పు చేస్తే అన్నైనా సరే శిక్ష పడాల్సిందే అన్నటువంటి మాట అక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయమే. కానీ ఈయన వెనకాల లింకులే ఉన్నాయి, ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నిజంగానే ఏమైనా కుట్రపూరితంగా మీ అన్నయ్యని ఎవరైనా ఇన్వాల్వ్ చేస్తారా, లేదంటే ఈయనకు లింకులు ఉన్నాయా, నెట్వర్క్ ఉన్నాయా? యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దీని వెనకాల పూర్తి విచారణ చేస్తోంది. ఇప్పటికే ఎన్ఐఏ కూడా విచారణ చేస్తోంది. అటు వైపు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఇప్పటికే చాలా సంచలనంగా మారింది. తీగలాగితే డొంక గదులుతోంది, హైదరాబాద్కి వచ్చేసింది. ఎనీవే, జెన్యూన్ గా ఉండండి, దేశం కోసం ఉండండి. దట్ ఈస్ వాట్